పార్లమెంటులో బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందేలా తెలంగాణ ఎంపీలు కృషి చేయాలన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం 9వ షెడ్యూల్లో సవరణ జరిగేలా పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. నిర్దేశిత ఫార్మాట్లో వాయిదా తీర్మానం ఇవ్వాలన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో అయినా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరిగేలా చూడాలని సూచించారు. ప్రధానమంత్రిని కలిసి అన్ని పార్టీల ఎంపీలు ఒక వినతి పత్రాన్ని ఇవ్వాలని కోరారు. పీఎం అపాయింట్మెంట్ ఇస్తే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. డిసెంబర్ 1 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ ఎంపీలతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రజాభవన్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంటులో ప్రస్తావించాల్సిన అంశాలు, వ్యూహం, బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుపై ఎంపీలతో చర్చించారు. మొత్తం 12 శాఖలకు సంబంధించిన 47 అంశాలను అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా డిప్యూటీ సీఎంతో పాటు ఎంపీలకు వివరించారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ, విద్యుత్ శాఖ, జీఎస్టీ తదితర విషయాలకు సంబంధించి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర ప్రభుత్వం పెద్దలతో చర్చించాలన్నారు.